నిర్గమకాండం 3వ అధ్యాయం. సో 9వ వచనాన్ని బట్టి చూస్తే, ఇజ్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తీయుల వారిని పెట్టుచున్న హింస చూచుతుంది. సో ఐగుప్తులు ఎవరినైతే ఇజ్రాయేల్ ప్రజల్ని హింస పెడుతున్నారో దేవుడు దాన్ని చూసి వారి మొరను ఆలకించి దేవుడు వారికి విడుదల ఇవ్వాలని మరి సారాంశ రూపంలో మనకు రాయబడదు. సో ఇక్కడ కొన్ని విషయాలు మీకు ఈరోజు విడుదల రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితమైన ఆశతో మీ అందరికీ వాక్యం ప్రకటిస్తున్నాను. సో ఎంతమందికి అయితే ఈ వాక్యము మీద ఆ ధ్యాస ఉండి ఆ ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా నిత్యంగా సో దేవుని ద్వారా మీకు కలిగే ప్రతి ఆశీర్వాదం పొందుకుంటూ సకల విధములైన చీకటి ప్రభావం నుంచి మీరు విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. సో మోషే ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు ప్రజల్ని తీసుకురావడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనందరికీ తెలుసు. అయితే 9వ వచనం చూస్తే, ఇజ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. సో మోషేతో చెప్తున్నా, ఇజ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన, ఇజ్రాయేలు ప్రజలు చేస్తున్న మొర ఏదైతే ఉందో అది నాకు వినిపించింది. కాబట్టి ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. సో దేవుడు చూడటానికి ముందు విన్నాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్న తర్వాత మన సమస్యను చూస్తాడు, మన కష్టాన్ని చూస్తాడు, మనకున్న ఇబ్బందులు చూస్తాడు. సో డైరెక్ట్గా దేవుడు చూడకుండా ఏ ఒక్క మార్గాన్ని బట్టి దేవుడు మన సమస్యలను చూస్తున్నాడంటే మనం చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థన మార్గము ద్వారా మన కష్టాలు, సమస్య, నష్టాలు వాటన్నిటిని కూడా చూస్తున్నాం. అయితే చాలా మటుకు మనం ప్రార్థన చేయకుండా దేవుని మీద మనం నింద వేస్తాం. ఏమనంటే దేవుడు నా పట్ల ఏది కూడా చేయట్లేదు, నా కష్టాన్ని దేవుడు చూడట్లేదు, నా సమస్యలను దేవుడు చూడట్లేదు, నా ప్రజలకు ఇబ్బందులు దేవుడు చూడట్లేదని. ఇక్కడ క్లారిటీగా వాక్యం వింటే, ఇజ్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరింది. దాని తర్వాత అంటున్నాడు, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస నేను చూస్తున్నాను. ఇది ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఫస్ట్ ఆయన యుద్ధకు చేరుతుంది. ఐగుప్తులు ఏదైతే ఇజ్రాయేల్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ ఇబ్బందిని భరిస్తూ దేవునికి ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారి మొరను ఆలకించి, వారి మొరను విని, వారి ప్రార్థన విని ఏం చూస్తున్నాడు? వారికున్న హింస, వారికున్న ఇబ్బంది, వారికున్న కష్టాన్ని చూస్తున్నారు. సో కష్టాన్ని, ఇబ్బందిని, శ్రమను చూసే ముందు దేవుని యొద్దకు ఏం పంపాలి? మనం ప్రార్థన పంపాలి. అదొక ధూపం లాగా పనిచేస్తాం. ధూపం అంటే తెలుసలేదు, ఒక ధూపం లాగా మన ప్రార్థన లైఫ్ అనేది దేవుని దగ్గరికి మనం తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ ప్రేయర్ ఏం చేస్తుంది? మన ప్రార్థన ఏం చేస్తుంది? సో దేవుడు మన సమస్యను చూసేలాగా చేస్తుంది. కొన్ని డీప్ మిస్టరీస్ చెప్తాను, బాగా క్యాప్చర్. మన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుడు మన సమస్యలను చూసేలాగా చేస్తుంది. దేవుడు మన కష్టాలను, హింసను ఏదైతే లోకం ద్వారానో, సాతానుడి ద్వారానో, కొన్ని బలహీనత ద్వారానో ఏవైతే వస్తున్నాయో అవన్నిటినీ దేవుడు చూసేలాగా మనం ఏం చేస్తే దేవుడు చూస్తున్నారు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు. సో ఏ పరిస్థితిలోనైనా ప్రార్థన చేసినప్పుడు దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? దేవుడు ఇన్వాల్వ్ అవుతారు. ఒక పరిస్థితిలో మనం ప్రార్థన చేయకుండా ఆ పరిస్థితులలో మనం ముందుకెళ్తున్నామంటే దేవుడు దాంట్లో లేడు అని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకో. అది ఏ పరిస్థితి అయినా సరే, అది చెడు పరిస్థితి అయినా, మంచి పరిస్థితి అయినా, జ్ఞానం లేని పరిస్థితినైనా, భయంకరమైన పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితులైనా, ఏ పరిస్థితులైనా నువ్వు ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి? ఫస్ట్ నువ్వు ఎవరిని ఆహ్వానించాలి? దేవుని ఆత్మను ఆహ్వానించాలి. సో ఏ పరిస్థితి ఉన్నా ఫస్ట్ దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పరిస్థితిలోనికి వస్తాడు. దేవుడు ఆ పరిస్థితిలోనికి రాకుండా ఆ పరిస్థితి ఒకవేళ నీ లైఫ్లో ముందుకెళ్తే అది మంచిది కాదు, నిన్ను నాశనానికి గురి చేస్తుంది, నిన్ను ఖచ్చితంగా నాశనానికి గురి చేస్తుంది. అందుకే ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ డిమాండ్స్ యూ, నాట్ యూ. సో డోంట్ డిమాండ్ సిచ్యువేషన్, బట్ అలౌ హోలీ స్పిరిట్ టు డిమాండ్ యువర్ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితి ఎవరు డిమాండ్ చేయాలి? ఎవరు దాన్ని కాన్స్టిట్యూషనల్గా ఎవరు ఆ పరిస్థితిని నడిపించాలంటే దేవుడే నడిపించాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్. సో ప్రేయర్ కనెక్ట్స్ యువర్ సోల్ టు గాడ్. నీ ఆత్మ దేవుడితో కలవటానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. సో అదే ప్రార్థన మోషే చేయలేదు వాళ్ళ ప్రజల కోసం. ఎవరు చేశారు? ప్రజలు దేవుడికి చేశారు. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ప్రజల దగ్గరికి వెళ్తున్నారా? మోషే దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ లైన్ మనం అండర్స్టాండ్ చేసుకో. సమస్య ఉన్నవాడి దగ్గరికి దేవుడు వెళ్ళట్లేదు,
బాగా గుర్తుపెట్టు. సమస్య ఎవరికి ఉంది? మోషేక, ఇశ్రాయేల్ ప్రజలక? ఇశ్రాయేల్ ప్రజలు. సో సమస్యల్లో ఉన్నవాడి దగ్గరికి దేవుడు వెళ్ళడు, సమస్యను చూస్తాడు. సమస్యల్లో ఉన్నవాడిని చూస్తాడు. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? మోషే దగ్గరికి. మోషే సమస్యలో ఉన్నాడా? లేడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే బందీలై ఉన్నారో ఆ బందిత్వంలో మోషే ఉన్నాడా? లేదు. సో ఎవరి ప్రార్థన వింటున్నాడు దేవుడు? మోషే ప్రార్థన కాదు, ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన విని ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడితే నీకు అర్థం కాదు. ద వన్ హూ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, ద వన్ హూ ఈజ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్, పరిస్థితిని ఆల్రెడీ ఎదుర్కొన్న వాడితో దేవుడు మాట్లాడతాడు. పరిస్థితిలో ఉన్నవాడితో దేవుడు మాట్లాడాడు. అర్థమవుతుంది అందరికి? సో పరిస్థితిని ఆల్రెడీ ఎవరైతే ఎదుర్కొన్నాడో, ఏ వ్యక్తి అయితే పరిస్థితిని ఆల్రెడీ ఎదుర్కొని జయించి ఉన్నాడో దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. సో ఎవరైతే పరిస్థితులలో బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు వాళ్ళతో మాట్లాడు. వాళ్ళ పరిస్థితిని చూసి ఎవరితో మాట్లాడతారు? ఆల్రెడీ ద హూ ఇస్ ఓవర్కమ్. సో ఎవరైతే జయించారో ఆ వ్యక్తితో మాట్లాడతారు. సో ప్రార్థన ఒక గ్రూప్ చేస్తుంది. సొల్యూషన్ ఎవరికి వస్తుంది? మోషేకి వస్తుంది. ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్నారు. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నారు. మరి ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారా? లేదు. మాట్లాడితే అర్థమవుతుందా? లేదు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని విడిపిస్తానని మాట్లాడితే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. మరి స్టిల్ ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారు. విశ్వాసం వస్తుందా? రాదు. ఎందుకంటే పరిస్థితులలో, కష్టాల్లో, నష్టాల్లో దేవుడు చెప్పే ప్రతి దానిపై మానవుడు నమ్మలేడు. మనకున్న కష్టాల మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. మనకున్న సమస్యల వైపే మన మనసు త్రిప్పబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడలేకపోతాడు. అందరికి అర్థమవుతుందా? సో మన పరిస్థితులలో దేవుడు మనతో మాట్లాడినప్పటికీ అది మనకు అర్థం కాదు, వినిపించదు. కాబట్టి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. బికాజ్ హీ హాస్ ఓవర్కేమ్ ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ ఏమైపోయాడు? జయించి ఉన్నాడంట. ఇలాంటి పరిస్థితులు ఆల్రెడీ జయించి ఉన్నాడు. ఎబ్రియుడైన మోషే ఇజ్రాయేలు ప్రజల కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఇజ్రాయేల్ యొక్క వాతావరణంలో పెరగలేదు. ఇది బాగుంటుంది. సో చిన్నప్పటి నుంచి మోషే ఎక్కడ పెరిగాడు? ఐగుప్తీయులలో పెరిగాడు. కానీ ఈ వ్యక్తి ఎవరు? ఇజ్రాయేల్కి సంబంధించిన ఎబ్రియుడు. సో ఇజ్రాయేల్ ఒక సమస్యను తీర్చడానికి దేవుడు ఈ వ్యక్తిని ఎక్కడి నుంచి ఎన్నుకుంటున్నాడు? ఏ ప్లేస్ నుంచి ఎన్నుకుంటున్నాడు? ఐగుప్తులు అనే స్థలంలో నుంచి దేవుడు ఎన్నుకొని అదే ఇజ్రాయేలు ప్రజల్ని ఎక్కడి నుంచి విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు? ఐగుప్తుల నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో సమస్య ఒకరిది, సొల్యూషన్ ఒకరి దగ్గరికి వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టు. సమస్య ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, బట్ సొల్యూషన్ ఈస్ గివెన్ అన్ టు ద ఎబిలిటీ, నాట్ టు ద ప్రేయర్. సో ప్రార్థనకి సొల్యూషన్ దేవుడు ఇవ్వడు, సామర్థ్యానికి సొల్యూషన్ ఇస్తాడు. సో దట్ సామర్థ్యం ప్రార్థన చేసేవాడి దగ్గరికి వెళ్తుంది. ఇది ప్రోటోకాల్ ఎగ్జాక్ట్గా రెలమ్స్ ఆఫ్ ద స్పిరిట్లో. సో అదే విధంగా మోషే దగ్గరికి దేవుని స్వరం వెళ్తుంది. ఎందుకంటే సమస్యలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి స్వరం వెళ్తే దాన్ని నమ్మలేరు, దాని యందు విశ్వాసం ఉంచలేరు, దాని యందు నమ్మకము ఎగ్జాక్ట్గా నిశ్చయముగా వాళ్ళు పెట్టలేరు. కనుక ఎవరి దగ్గరికి వెళ్తుంది? స్వరము మోషే దగ్గరికి వెళ్తుంది. సో ఆ వ్యక్తిత్వం ఉన్న మోషే కూడా రిజెక్ట్ చేస్తున్నాడు దేవుని స్వరాన్ని. నా వల్ల కాదు అంటున్నాడు, నేను నత్తివాణి అంటున్నాడు, నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని చంపేశాను, ఇంతమంది ప్రజల్ని నేను విడిపించాలంటే నా వల్ల కాదు అంటాడు. నా వల్ల కానిదే దేవుడు మోషే దగ్గరికి వెళ్తాడా? మోషేలో ఉన్నది మోషేకి తెలుసా? తెలియదు. హల్లెలూయా. సో తెలియకుండానే మోషే ఏమైపోయాడు? సిద్ధపరచబడ్డాడు. దేనికోసం సిద్ధపరచబడ్డాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి దేవుడు మోషేని సిద్ధపరిచాడు. సిద్ధపాటు తెలిసి అవుతుందా? తెలియకవుతుందా? తెలియకవుతుంది. The man who doesn't know the preparation is in the right preparation. Hallelujah. So ఎవరైతే రైట్ ప్రిపరేషన్లో వెళ్తున్నారో సమ్ టైమ్ యూ డజంట్ నో వాట్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ యూ ఆర్ గోయింగ్ త్రూ. ఎలాంటి సమస్యలో మీరు ఉన్నప్పటికీ కొంతమంది ప్రజల ద్వారా ఆ కష్టాన్ని దేవుడు తీర్చేలాగా అలాంటి ప్రజల్ని నీ కోసం ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఆ ప్రజలు మీకు కనెక్ట్ అవుతారు కాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సో ఈ స్క్రిప్చర్ని బట్టి ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తాం. 10వ కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను.
అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు అది నీకు సూచన. ఈ సూచన ఏమి ఇస్తున్నాడు దేవుడు మోషేకి? ఇప్పుడు మీ అందరికి అదే సూచన, నమ్ముతారా చెప్పండి? దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఇది దేవుని సూచన. దేవుడు 1 కేజీ బంగారం ఇచ్చింది, అది సూచన అంటే నమ్ముతాం, ఎందుకంటే కనిపిస్తుంది. హల్లెలూయా. ఒక రోగాన్ని దేవుడు పెట్టి దాన్ని స్వస్థపరిస్తే ఇదే సూచన అంటే నమ్ముతావా? నమ్ముతాం. ఎందుకు? అది మనకి కనిపిస్తుంది. కానీ దేవుడు మోషేకి ఏం సూచన ఇస్తుంది? నేను నీకు తోడై ఉండును, ఇదే నేను నిన్ను ఏర్పాటు చేసుకొని అనడానికి ఇది నీకు సూచన. అదే సూచన మనందరికీ దేవుడు ఇచ్చాడు, బట్ నమ్మట్లే. దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఇది మీకు సూచన, మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి. నమ్ముతున్నారా? సో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటో లేదో, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడో లేదు. సో మోషేకి కనిపించే సూచనలు దేవుడు మోషేకి ఇవ్వట్లేదు. హల్లెలూయా. గిద్యోనికి ఒక సూచన ఇచ్చాడు, కనిపించేటివా కనిపించనివా? కనిపించేటివి ఇచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ గిద్యోనితో దేవుడు మాట్లాడాడు, నువ్వు బలహీనుడు అని. సో మోషేతో అలా మాట్లాడలేదు. మోసెస్, యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఫర్ మీ టు క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అపాన్ యు. సో నా సన్నిధి నీపై ఉండటానికి నువ్వు శక్తివంతుడు కనుక నీకు కనిపించే సూచనలు నీకు అవసరం లేదు. కనిపించని సూచన, దట్ ఈస్ వాట్ మై ప్రెసెన్స్ ఇస్. సో దేవుని యొక్క సన్నిధి కనిపించదండి. సన్నిధి ఎప్పుడైతే కనిపించదో కనిపించే దాంట్లో అద్భుతాలు జరుగుతాయి. కనిపించే సన్నిధి ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో పవర్ఫుల్ అంతగా కనిపించదు, ఎఫెక్టివ్గా. సో దేవుడు ఆయన దాసుడైన మోషే పైన ఆయన సన్నిధి పెట్టి ఏమని వాగ్దానం చేస్తున్నాడు సూచనగా? నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించదనని. నెక్స్ట్ వర్డ్స్. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగినేడలా వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండనను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. రైట్. సో దేవుడు తన నామాన్ని మోషేకి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. నువ్వు ఎవరు? దేవుడివే, కానీ నీ పేరేంటి? నువ్వు ఎలా ఉంటావు? నీ ప్రత్యక్షతలు ఎలా ఉంటాయి? నీ మహిమ ఎలా ఉంది? నీ అభిషేకం ఎలా ఉంది? ప్రతిదీ కూడా మోషే అడుగుతున్నాడంట. సో గుట్టిగా నమ్మట్లేదు. దేవుడు అనగానే నమ్మడము, దేవుడు అనగానే అక్కడికి వెళ్ళి వాళ్ళకు అద్భుతాలు చేయడం, వాగ్దానం చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు? మోషే దేవుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు. దేవుడు ఎవరు, ఏంటి, ఆయన ఎలా పనిచేస్తున్నాడు అన్నిటినీ ఆ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన పని విషయం చేయడానికి ముందుకెళ్తున్నాడు. కానీ ఫస్టే వెళ్ళట్లేదు మోషే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఎవరి గురించి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు? దేవుని గురించి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ కొన్ని స్థలాలు మార్చబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నియమాలు కొన్ని చూద్దాం. సో అయితే ఫస్ట్ వన్, వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల దేవుడు వాళ్ళ పరిస్థితిని చూశాడు. సో పరిస్థితిని చూసే ముందు విన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకో. సో ప్రేయర్ అన్లాక్స్ సంథింగ్. సో కొన్నిసార్లు మీ శరీరంలో నొప్పి వస్తుంది, ఒక నొప్పి వచ్చినప్పుడు అది ఏ స్థలంకి నడిపిస్తుంది? హాస్పిటల్కి నడిపిస్తుంది. హల్లెలూయా. సో కొన్ని ప్రాబ్లమ్స్ మనల్ని కొన్ని పరిస్థితుల ద్వారా తీసుకొని వెళ్ళి కొన్ని ప్రదేశాలకి నడిపిస్తుంది. సో హాస్పిటల్కి వెళ్ళడం దేవుని చిత్తమా అంటే కాదు. బట్ నీ శరీరంలో ఉన్న పరిస్థితిని వల్ల, ఆ నొప్పి వల్ల ఎక్కడికి నడిపించబడుతున్నావు? హాస్పిటల్కి నడిపించబడుతున్నావు. సో నడిపించబడటం దైవ చిత్తమా? నడిపించబడటం దేవుని నిర్ణయమా? కాదు. కానీ మన అజ్ఞానము వల్ల, లేకపోతే రెలమ్స్ ఆఫ్ ద స్పిరిట్లో కొన్ని సమస్యల వల్ల
మనం కొన్ని స్థలాలకు పోకుండా ఉండటానికి దేవుడిచ్చిన కృపను మనం వాడుకోకపోతే ఆ స్థలాలకు వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. సో అలాంటి స్థలాలలో అనేకములు ఉంటాయంట. అందుకే కొన్నిసార్లు మీకు డ్రీమ్స్లో వాటర్ వస్తాయి, మౌంటైన్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద మౌంటైన్స్ వస్తాయి, ఎక్కాలి దిగాలి. ఇవన్నీ దేనికి సూచన అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద ప్లేసెస్. కొన్ని స్థలంలో ఫిజికల్గా నువ్వు వెళ్తావు. దానికి ముందు దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడు? స్పిరిచువల్గా నీకు ఒక కళ రూపంలో చూపిస్తాడు. చూపించినప్పుడు చెడైతే దాన్ని క్యాన్సిల్ చేయండి, మంచి అయితే యేసుక్రీస్తు నామంలో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. సో కొన్ని పరిస్థితులు మనల్ని ఒక్కొక్క స్థలానికి నడిపిస్తూ వస్తున్నాయి. అది ఫిజికల్గా నేను మాట్లాడుతున్నాను. శారీరకంగా ఇప్పుడు ఉదాహరణకు అదే చెప్పాను. ఒక చెడు ఆలోచన ఒక దగ్గరికి నడిపిస్తాను. మనలో ఉన్న అసూయ ఒక దగ్గరికి నడిపిస్తాను, ఒక స్థలానికి నడిపిస్తాను. మనలో ఉన్న కుళ్ళు ఒక స్థలానికి నడిపిస్తాను. సో ఇవన్నీ కూడా మనలో రకరకాల ఇవన్నీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా స్పిరిట్స్తో సమానం. సో వాటికి ఏ సామర్థ్యం ఉంటుందంటే స్థలాలను అన్లాక్ చేసే సామర్థ్యం వాటికి ఉంటుంది. సో అవర్ క్యారెక్టర్స్ హ్యావ్ ఎబిలిటీ టు అన్లాక్ ద ప్లేసెస్. సో మనలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే గుణశీలతమైన క్యారెక్టర్స్ ఉంటాయో అవి ఏం అన్లాక్ చేస్తాయి? స్థలాలు అన్లాక్ చేస్తాయి. సో బిజినెస్ అనే స్థలంలో అన్లాక్ చేయడానికి మనకు కావాల్సిన కొన్ని ఉంటాయి. హల్లెలూయా. నీ శత్రువు దగ్గరికి వెళ్ళాలని ఆ స్థలంలో వెళ్ళడానికి మనలో కొన్ని అన్లాక్ చేస్తాయి. సో ఏవేవైతే మనలో కొన్ని చెడు ఉన్నాయో ఆ చెడువి మనలో కొన్ని అన్లాక్ చేయటం వల్ల కొన్ని స్థలాల్లోకి మనం వెళ్తూ ఉంటాం. ఆ స్థలాలలోకి మనం వెళ్ళొద్దు కానీ వెళ్తూ ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళాలని అందరికి ఆశ ఉందా? లేదు. బట్ ఏమవుతాం? ఏదో ఒక రోజు వెళ్తూనే ఉంటాం. హల్లెలూయా. నీ శత్రువు దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటుందా? ఉండదు. బట్ వెళ్తూ ఉంటాం. తప్పదు అనే ఆ ఒక ప్రాసెస్లో మనం వెళ్తూ ఉంటాం. వాని చేత మాటలు పడిపించుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బాధపడుతూ ఉంటాం. ఇదంతా నీకు తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇలా అంటారని. బట్ వెళ్ళకుండా ఉంటే పని జరగదు. ఇదంతా కూడా నీ ఫిజికల్ లైఫ్లో, నీ శారీర సంబంధమైన జీవితంలో ఇవన్నీ జరగటానికి ముందు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంట? ఆత్మలోకంలో జరుగుతాయి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఐ థింక్ 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములో దేవుని వాక్యములన నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సో ప్రపంచము అంటే లోకాలు అంటే పై లోకాల కింద లోకాల గురించి మాట్లాడట్లేదు. సిస్టమ్స్. హల్లెలూయా. ఆరోగ్య సంబంధమైన ఒక సిస్టమ్, జ్ఞానం సంబంధమైన ఒక సిస్టమ్, ఆర్థిక పరమైన ఒక సిస్టమ్. అలా ప్రపంచములు ఏవైతున్నాయో దేని చేత నిర్మితమై ఉన్నాయి? వాక్యం చదవండి ఒకసారి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో. దేని చేత నిర్మాణమై ఉన్నాయి? నువ్వు చేసిన క్రియల వల్ల కాదు, మనం చేసిన క్రియల మూలముగా నిర్మించబడలేదు. దేని ద్వారా నిర్మించబడ్డాయి? దేవుని వాక్యము చేత అవన్నీ కూడా నిర్మించబడ్డాయి. హల్లెలూయా. సో ఇప్పుడు ఒక పరిస్థితి మన శారీర లైఫ్లో ఒక పరిస్థితి వచ్చిందంటే అది ముందుగా ఎక్కడ వచ్చిందని అర్థం? ఆత్మలోకంలో వచ్చిందని అర్థం. సో దాన్ని పసిగట్టగలిగే శక్తి నీకు నాకు దేవుడు ఈరోజు ఇచ్చిండు కాక. హల్లెలూయా. ఎందుకంటే అదొకవేళ మనం గ్రహించకపోతే మన పరిస్థితులలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సఫరింగ్స్ వస్తాయి. సాతాను కల్పించిన సమస్యల్లో మనం చిక్కబడి ఉంటాం. ఎంత కష్టపడినా దాని తగ్గట్టు సంపాదన రాదు. ఎంత మనం ప్రయత్నాలు చేసినా దానికి సామర్థ్యాన్ని తగ్గట్టుగా మనకి ఫలితం రాదు. ఎందుకు రాదంటే దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ దట్స్ కమ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చే సరి అయిన విధానంలో ఉన్న ఆశీర్వాదం ఎక్కడో మనం కోల్పోతున్నాం. దానికి కారణము మనలో ఉన్నది ఏదో ఒక స్థలానికి నడిపించడానికి అన్లాక్ చేస్తుంది. హల్లెలూయా. సో భయం దేన్ని అన్లాక్ చేస్తారు? ఏ స్థలానికి వెళ్ళడానికి అన్లాక్ చేస్తారంటే భయం మరణానికి వెళ్ళడానికి, ఒక మరణం అనే స్థలంలోకి వెళ్ళడానికి ఆ మార్గాన్ని సరళం చేస్తారు. భయం రకరకాల రోగాలలో అనే స్థలంలోకి అడుగు పెట్టడానికి మార్గాలు తెరుస్తాయి. ఆ భయమే లేకపోతే ఆ చోటుకి మనం వెళ్ళగలుగుతామా? లేదు. హల్లెలూయా. సో ఒక చోటికి మనం వెళ్ళగలుగుతున్నామంటే దానికి మనం తప్పు చేస్తున్నామా, పక్కవాడు తప్పు చేస్తున్నాడని కాదు.
మనలో ఉన్న ఏవైతే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ఏం చేస్తాయి, కొన్ని స్థలాలకు నడిపిస్తూ వస్తాయి. హల్లెలూయా. మీ జాబ్, మీ బిజినెస్ ఏ స్థలంలో, ఏ పొజిషన్లో, మీ జాబ్ ఏ స్థలంలో, ఏ పొజిషన్లో. హల్లెలూయా. సో మీ లైఫ్ ఏ పొజిషన్లో, ఏ స్థలంలో. ప్రస్తుతానికి చాలామంది మన సంఘంలో వాళ్ళ ఆత్మలు ఎక్కడో ఇరికిపోయి ఉన్నాయి, ఎక్కడో బంధించబడి ఉన్నాయి. అవి మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే మీ లైఫ్ అది స్ట్రక్ అయిపోతుంది. ఎక్కడ విడిపించబడితే మీ శారీరకమైన లైఫ్ విడిపించబడుతుంది? ఎక్కడ విడిపించబడాలి? ఫస్ట్ ఆత్మలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు పేతురుకు ఒక అధికారం ఇస్తాడు. ఏమని అధికారం ఇస్తాడు? నువ్వు పరలోకంలో ఏది బంధిస్తే భూమి మీద అది, అంటే భూమి మీద బంధించబడక ముందు ఎక్కడ బంధించాలి? పరలోకం. నువ్వు పరలోకంలో ఏది విడిపిస్తే భూమి మీద అది, అంటే భూమి మీద విడిపించబడక ముందు ఎక్కడ విడిపించాలి? పరలోకం. నిన్ను నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు యేసుక్రీస్తు ప్రభు? ప్రస్థానికి పరలోకంలో ఆయనతో పాటు నువ్వు నేనున్నామంట. నువ్వు నేనున్నామంటే నీ శరీరం కాదు, నీ ఆత్మ, నా ఆత్మ, నీ మనస్సు, నా మనస్సు. ఎక్కడ ఆయన కూర్చోబెట్టాడు? ఏ అధికారంలో కూర్చోబెట్టాడు? ఆయన స్థలములో నిన్ను నన్ను కూర్చోబెట్టాడు. మరి ఆయన స్థలంలో కూర్చోబెట్టినప్పుడు అక్కడ నుండి నువ్వు పరిపాలించడానికి నీ ఆత్మకు, నా ఆత్మకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. ఈ అభిషేకం ఈరోజు మీలో పనిచేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మోషే చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదు, ప్రజలు చేస్తున్న ప్రార్థనను బట్టి మోషేకి దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. Because Moses is in the place of hearing the voice of God rather than giving prayer request to God. అంటే ఒకరు ప్రార్థన చేస్తే దేవుడు మోషేకి ఆన్సర్ ఇస్తున్నాడు. అది ఎలా సాధ్యమో మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, బట్ ఐ నో బిఫోర్ యూ ప్రే ఐ నో ద ఆన్సర్. మీరు ప్రార్థన చేయక ముందుకు ఆన్సర్ ఏంటో దేవుని యొక్క స్వరానికి ఆల్రెడీ తెలుసు. అయితే మోషే ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు? స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను, ఆత్మీయంగా మాట్లాడుతున్నాను, క్లారిటీగా అర్థం చేస్తాను. సో మోషే ఏ స్థలంలో ఉన్నాడంటే దేవుని నుంచి వచ్చే వాయిస్ని వినే స్థలంలో మోషే ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏ స్థలంలో ఉన్నారంటే వీళ్ళు చేసే ప్రార్థన దేవునికి వినిపించాలనే స్థలంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. 2 పాయింట్స్ అర్థమైనా? ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు? ఏ స్థలములో? ఆత్మీయంగా చెప్తున్నారు, శారీరకంగా. ఆత్మలో అనగా మనస్సులో, ప్రాణములో ఏ స్థలంలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు? నేను చేస్తే ప్రార్థన దేవుడు వింటున్నాడా, వినాలి అనే ఆ స్థలములో వీళ్ళుండి ప్రార్థిస్తున్నారు. మోషే ఎక్కడున్నాడు? ఈజ్ నాట్ ట్రైంగ్ టు ప్రే టు గాడ్, ఈజ్ ట్రైంగ్ టు రిసీవ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఏ స్థలంలో ఉన్నాడు మోషే? దేవుని స్వరం వినాలి అనే ఒక మైండ్ సెట్ కలిగిన వాడు ఒకడైతే, నా ప్రార్థన వినాలనేది ఒకడు. మీరేం మైండ్ సెట్తో కలిగి ఉన్నారు? నా ప్రార్థన వినాలనే కలిగి ఆశ 99% మంది క్రైస్తవులకు ఉంటుంది. దేవుని స్వరం వినాలనే ఆశ 1% ఆఫ్ ద పర్సన్, 1% మాత్రమే ప్రజల్లో ఉంటుంది. కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు దేవుని స్వరాన్ని వినాలనుకోరు. ఏమని అనుకుంటారు? నా కష్టం దేవుడు వినాలనుకుంటాం, నా ప్రార్థన దేవుడు వినాలనుకుంటాం. అందుకే ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడితే వినిపిస్తుందా వాళ్ళకి? నో. సో ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ప్రార్థించే వాళ్ళు కనుక ప్రార్థిస్తూనే ఉన్నారు. మోషే దేవుని స్వరాన్ని విన్నాడు. ఈజ్ ఆల్రెడీ ట్రైన్డ్ బై ద ఈజిప్షియన్స్. సో ఐగుప్తుల నుండి ఆయన ట్రైన్ అయ్యాడంట ఎలా వాయిస్ వినాలి. స్పిరిచువల్లో దేవుని స్వరమే కాదు, ఒక దురాత్మ స్వరం కావచ్చు, ఒక దేవతీయులు సంబంధమైన స్పిరిచువల్ వాయిసెస్ కావచ్చు, అలా ఏదో ఫ్రీక్వెన్సీతో ఎలా వినాలో మోషేకి ఆల్రెడీ ఎవరు ట్రైన్ చేశారు? ఐగుప్తులు ట్రైన్ చేశారు. ఐగుప్తులో ఉన్న మంత్రికులు, ఐగుప్తులో రకరకాల విద్యావేత్తలు, మేధావులు ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్ రంగంలో ఎలా వినాలి అనే ఫోకస్తో మోషేకి ట్రైన్ చేశారు. అదంతా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దేవుని స్వరాన్ని ఈజీగా వినగలుగుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం ట్రైనింగ్ చేస్తున్నారు మరి? నాకు 400 సంవత్సరాలు ఏం ట్రైనింగ్ అయ్యారు వారు? నేను ప్రార్థన చేస్తే దేవుడు వినాలి, నా కష్టం దేవుడు వినాలి, చూడాలి. మోషే ఏమని అనుకుంటున్నాడు? దేవుడి నుండి వచ్చే ఆన్సర్ నేను వినాలి. వీళ్ళేమనుకుంటున్నారు? నా నుంచి వచ్చే రిక్వెస్ట్ దేవుడు వినాలి. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకున్న దాన్ని బట్టి ఎవరు పనిచేస్తారు? దేవుని ఆత్మ పనిచేస్తారు. నీ కష్టం వచ్చినప్పుడు నీకు 2 విధాలుగా మీకు ఒక వర్డ్స్ చెప్పా. దేవుడి నుంచి వాయిస్ వినాలా, నువ్వు నీ ప్రార్థన దేవుడు వినాలా? ఈ రెండిట్లో నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, ఏది ఎన్నుకుంటావు? నీ ముందు దేవుడు ఈరోజు పెట్టాడు. కష్టాల్లో, నష్టాల్లో చాలా సమస్య, నీ వల్ల కాదు అనేంత సమస్య నీకు వచ్చినప్పుడు నీకు ఆశ ఏమొస్తుంది?
నా దగ్గరకు వచ్చి ఏమని అంటావు? ఏమనంటావు నా దగ్గరకు వచ్చి? మనం ప్రార్థన చేద్దాం, ప్రేయర్ చేయండి అని. నువ్వేమని అనుకుంటావు? ప్రేయర్ చేద్దాం. ఎందుకు? ఎవరు తినాలని? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక వర్డ్స్ ఉంటుంది. మీరు ఏమైతే అడుగుతారో, ఏమైతే ప్రార్థన చేస్తారో దానికి ముందే మీరు ఏం ప్రార్థన చేస్తారో నాకు తెలుసు అని అంటారు. ఒకసారి వర్డ్స్ 6 చాప్టర్ వర్డ్స్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. అడగక మునిపే, అడిగిన తర్వాతనా? మీరు అడిగే అక్కర్లు, మీరు అడిగే సమస్యలు తీర్చే విధానం ఏదైతే, పరిస్థితి నుంచి బయటికి రావాలి, కష్టాలు వెళ్ళిపోవాలి, సమస్యలు వెళ్ళిపోవాలి అయితే ఏవైతే అడుగుతున్నారో, అడగక మునిపే దేవునికి ఆన్సర్ తెలుసా తెలీదా? తెలుసు. సో వారి వలె ఉండకూడదు. ఇజ్రాయెల్ ప్రజల గురించే మాట్లాడుతున్నా. అక్కడ ఉన్న పరిసర సర్దికేల గురించి వాళ్ళ మైండ్ సెట్ అంతా ఎలా ఉందంటే, నేను చేసే ప్రార్థన దేవుడు వినాలి. అఫ్ కోర్స్ ఈ విశ్వాసం మంచిది, కానీ ఎప్పుడు తెలుసా, నువ్వు బాప్తిజం ఈ రోజు తీసుకున్నావు అంటే రేపటి వరకు మంచిది. ఎల్లుండి వచ్చిందా ఆ ఫెయిత్ వద్దు. ఆ విశ్వాసంలోకి మీరు నేను దయచేసి మళ్ళీ తిరిగి రావద్దు. ఎలాంటి విశ్వాసంలోకి రావాలి మనం అందరం? నేను దేవుని నుండి ఆన్సర్ తీసుకోవాలి. హల్లెలూయా. సో మీకున్న బాధ నేను చెప్తాను. ప్రార్థన చేసింది నువ్వా నేనా? నువ్వు చేస్తా. ద లెవెల్ ఆఫ్ ఆస్కింగ్, ద లెవెల్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే యోహాన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్లో యేసుక్రీస్తు ప్రభు తన దూతను పంపించి ఒకటి ఇస్తాడు యోహాన్కి. ఏమి ఇస్తాడంటే, ఇది బాగా విన్నాడు, ఒక పుస్తకం ఇస్తాడు. యోహాను ఆ దూత దగ్గరికి వెళ్ళి పుస్తకం అడుగుతాడు. ఆ దూత ఏం చేస్తుందంటే పుస్తకం ఇలా పెట్టుకొని రెడీగా ఉంటుంది. అలా పెట్టుకొని రెడీగా ఉన్నప్పుడు యోహాను వచ్చి పుస్తకాన్ని అడుగుతాడు, నాకు ఇవ్వు ఇది అని. దూత ఏమంటారు తెలుసా? నేను ఇవ్వనండి. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాడు యోహాన్, ఇది ఇస్తలేదు, ఏందో పంచాయతీ. అప్పుడు దేవుడు అంటాడు, అది ఇచ్చేది కాదు, తీసుకునేది అని. సో డోంట్ ఆస్క్, జస్ట్ రిసీవ్ ఇట్. అప్పుడు యోహాను సెకండ్ డైమెన్షన్లో రెలమ్స్లోకి వెళ్ళి ఇప్పుడు అడగడు దూతని. దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఆ బుక్ని తీసుకుంటాడు. అది జీసస్ క్రైస్ట్ ఇచ్చిన పవర్. ఎవరికి? సంఘానికి. బట్ సంఘం ఏం చేస్తుంది? స్టిల్ నౌ దూత దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుంది? ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఆన్సర్ ఆ పుస్తకంలో ఉంది. నీకు కావాల్సిన ప్రతి ఆన్సర్ ఎక్కడుంది? ఆ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఉన్న పుస్తకంలో ఉంది. దేవుని దూత దగ్గర ఉందా? మీరేమడుగుతున్నారు? అడుగుతున్నారు దేవుని దగ్గరకు వచ్చి, ఈ పుస్తకంలో ఉన్న ఆన్సర్ నాకు ఇవ్వవా? దూత ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే అది ఇచ్చేది కాదు. అది ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు గివ్, ఇట్ ఈస్ ఏబుల్ ఫర్ యూ టు రిసీవ్ అండ్ టేక్. సో అక్కడ దూత ఏమని అంటుంది? నేను ఇవ్వను, నువ్వు తీసుకో. నువ్వు అడిగితే నేను ఇవ్వను, అడిగితే ఇచ్చేది కాదు ఇది. బికాస్ యేసుక్రీస్తు ప్రభు నీ పక్షమున నా పక్షమున ఆల్రెడీ తండ్రిని వేడుకున్నాడు కాబట్టి నేను రెడీగా ఉన్నా మీకు ఇవ్వటానికి. అది కృప కావచ్చు, అనాయింటింగ్ కావచ్చు. హల్లెలూయా. సో వర్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫస్ట్. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం చదువు. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురంగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడు మనోడు? 9వ వచనం చూస్తే, నేను 8వ వచనం చదవండి ఒకసారి. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. సో ఒక స్వరం వస్తుంది, ఈ పుస్తకాన్ని ఏం చేయాలి? మీరు తీసుకోవాలి. మనోడు ఏం చేశాడు? అది మిస్టేక్. అక్కడ వాయిస్ ఆఫ్ గాడ్ ఏం కమాండ్ చేస్తుంది? కరెక్ట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తుంది? తీసుకోమంటుంది. మనోడు వచ్చి ఏం చేశాడు? నెక్స్ట్ వర్డ్స్లో, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని దూతను అడగగా ఆయన దాన్ని తీసుకొని ఇచ్చాడా? ఏమని అంటున్నాడు మళ్ళీ? నువ్వు తీసుకొని దీన్ని తినివేయము, అది నీ కడుపుకు చేదుగాను కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దానిని తినివేసింది. హల్లెలూయా.
ద ప్లేస్ ఆఫ్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్ రాదర్ దెన్ ఆస్కింగ్ టు గాడ్. ఎంతమంది ఎన్ని ప్రార్థనలు చేశారో నాకు తెలియదు, కానీ దేవుడి నుంచి మాత్రం రైట్ ఆన్సర్ మీకు వస్తుందని. సో అది వచ్చేలాగా మీరు ఆ స్థలంలో రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పుస్తకంలో ఏముందంటే ఒకసారి వర్డ్స్ 11 చదువు. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియో జనములను గూర్చియో ఆయా భాషలో మాట్లాడు వారిని గూర్చియో అనేక మంది రాజులను గూర్చియో మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పారు. ప్రవచిస్తుందంట ఆ పుస్తకం. ప్రవచనం అంటే అర్థం ఏంటి? ఆన్సర్స్. దాట్స్ ద బుక్ ఆఫ్ ఆన్సర్స్. ఆ ఆన్సర్ నీకు రావాలంటే డోంట్ ట్రై టు ఆస్క్, బికాస్ అది రైట్ ప్రిన్సిపల్ కాదు, రెలమ్స్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. ఈ వర్డ్స్ మీరు క్లారిటీగా చదివి దీన్ని అర్థం చేసుకుంటే ఈరోజు యేసుక్రీస్తు నామంలో నిజంగా నీకు ఫెయిత్ ఉంది. ఇజ్రాయెల్ ప్రజల్లాగా మీరు ఆలోచించకండి. ఏమని ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఎంతసేపు ఏమని వాళ్ళు దేవుని బ్లేమ్ చేస్తున్నారు? నా ప్రార్థన వింటున్నాడో లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ నుంచి మీకు ఈరోజు విముక్తి కలుగునుగా బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏ స్థలంలోకి మనమందరం రావాలి? టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి, అడగకండి దేవుడు, సావాసం చేయాలి. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. ఈ దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందన. ఈ దినమును నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ ఫేవర్. నాకు నా ప్రజలకి, సంఘానికి, నా పిల్లలకు ఫేవర్ నేను ఆజ్ఞాపిస్తున్నాను. దయపూర్వకమైన కనికరము ఈ దినానికి నేను ఆజ్ఞాపిస్తున్నాను. లేచి డిక్లేర్ ద వర్డ్స్, దెన్ స్లీప్. ఎప్పుడైతే నువ్వు పడుకుంటావో నీ మనసులో ఏవైతే అడగాలని అనుకున్నావో అది అడగకపోయినా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. బికాస్ నువ్వు ఆ పొజిషన్ నుంచి ఏ పొజిషన్లోకి వచ్చేసావు? దేవుని స్వరం విని ఆ స్థాయికి వచ్చేసావు. అందుకే ఆ తూకం అంటారు సార్, దాన్ని కొలుస్తా తక్కడ. సో దాన్ని ఏం చేస్తాం? మెజర్మెంట్ ఆఫ్ ఆస్కింగ్, మెజర్మెంట్ ఆఫ్ టేకింగ్. నువ్వు ఎంతగా దేవుడిని నా ప్రార్థన వినాలని ఉంటావో అంతగా దేవుని స్వరాన్ని తగ్గిస్తావు వినడానికి. నువ్వు ఎంత దేవుని స్వరాన్ని వినాలని ఆశపడతావో, నువ్వేం ఫెయిత్ ఉండొద్దు నీకు. నా ప్రార్థన దేవుడి వినాలనే విశ్వాసం నీకు ఉండొద్దు. ఏం వినాలని ఆశ ఉంటే? దేవుని స్వరం వినాలని ఆశ. సో కంపేర్ చేసుకో. సో నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడా లేడా అని ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొజిషన్ నుంచి బయటికి రండి, ఆ ప్లేస్ నుంచి బయటికి రండి. ఈరోజు మోషే ఆ ప్లేస్ ఏదైతే దేవుడు మోషేకి ఇచ్చాడో ఆ స్థలంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడండి. ఈ వాక్యం ఆ స్థలమును అన్లాక్ చేస్తుంది. బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ స్పిరిచువల్ రెలంలో, మీ ఆత్మలోకంలో ఈ స్థలం ఖచ్చితంగా నిత్యముగా దేవుడు మీకు ఇచ్చిన్నాడు. హల్లెలూయా. సో ఎంతమందికి అర్థమైంది? సో మనం ప్రార్థన చేసి ఏమని ప్రేయర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ ప్రజల్లాగా, మోషే లాగా. మోషే దేవుడి యొక్క స్వరాన్ని విన్నాడు. ఎలా వినాలి, ఎలా ఆయన స్వరాన్ని గ్రహించాలి? ఆయన ఆన్సర్స్ అనే బుక్ ఏదైతే యోహానికి ఇచ్చాడో అదే బుక్ నీ లైఫ్కి చెందిన ఆన్సర్స్ అన్నీ ఆ బుక్లో ఉన్నాయి. డోంట్ ఆస్క్. ఏం చేయాలి? దాన్ని అడగొద్దు. ఏం చేయాలి? తీసుకోవాలి. అది రైట్ ప్రిన్సిపల్. హల్లెలూయా. అడుగుతున్నామంటే యు ఆర్ నాట్ వన్ విత్ హిమ్. హల్లెలూయా. ఒక విషయాన్ని మనం దేవుణ్ణి అడుగుతున్నామనంటే ఆయనతో మనము ఏకముగా లేమని అర్థం. ఎప్పుడైతే ఆయన నుంచి మనం డైరెక్ట్గా తీసుకుంటున్నామో ఆయన యొక్క విషయంలో మనకు అధికారం ఉంది, ఆయన విషయంలో మనకు హక్కు ఉంది అనడానికి విశ్వాసానికి సూచన అది. సో నీ విశ్వాసానికి సూచన ఏంటంటే ప్రార్థనలు అడగడం కాదు, తీసుకోవటమే నీ విశ్వాసానికి సూచన. ఈయన నా తండ్రి, నేను అడగక మునిపే నాకు ఇచ్చేవాడు, ఆయన మాట్లాడితే నేను వినే పొజిషన్ నాది కనుక అనే విశ్వాసం నీకు ఉంటే నువ్వు ప్రార్థన చేసి దేవుడు వింటున్నాడా లేదా, నీ అక్కర్లు, నీ అవసరతలు ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ ఎప్పుడైతే మీరు ప్రార్థనలో పెట్టుకుంటారో ఇంకొకరికి స్వరం వినిపిస్తుంది. దే ఆర్ ఎంజాయింగ్ ద ఎన్వైర్న్మెంట్ ఆఫ్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మీరేం ఎంజాయ్ చేస్తారు? ప్రార్థన చేయడం ఎంజాయ్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ ప్రార్థనలో నేను అది అడిగాను, ఇది అడిగాను, వాళ్ళ కోసం ప్రే చేస్తాను, వీళ్ళ కోసం, అదే లెవెల్లో ఉంటుంది. లైఫ్ అంతా అంతే. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు. ఇంకొకడు ఏం చేస్తాడు? వింటూ ఉంటాడు. దేవుడు దేని ఎంజాయ్ చేస్తాడు చెప్పండి? దేవునికి ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? వినేవాడా? ప్రార్థన చేసేవాడు? వినేవాడు. ప్రార్థన చేసేవాడు దేవునికి రెస్పాండింగ్ సరిగా లేదు. వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేదు, ఫెలోషిప్ లేదు. హల్లెలూయా.
సో ఈరోజు ఆ పొజిషన్లోకి రావాలంటే ట్రై టు రిమూవ్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీకున్న బేసిక్ విశ్వాసాన్ని తీసేసి సరి అయిన విశ్వాసము నీలో ఉండేలాగా ఈరోజు మీ ప్రార్థన ఉండేలాగా నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఒకసారి క్లాప్స్ కొడదాం ఫర్ గాడ్స్ గ్లోరీ. వర్డ్స్ చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎక్కడ తీసుకొని వచ్చాడు దేవుడు వ్యక్తిని? విశాల స్థలములోకి తీసుకొని వచ్చాడు. ఆ ప్లేస్లోకి దేవుడు ఈ వ్యక్తిని నడిపించేమని అంటున్నాడు. చదవండి వర్స్ 19. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఫస్ట్ తప్పించడానికి ఎక్కడ తీసుకొచ్చాడు? డైరెక్ట్ తప్పించలేదు దేవుడు. 5-6 ప్రజల మధ్యలోనూ ఉన్నావు. 5-6 మంది నీకు మోసం చేసేవారు. దేవునికి ప్రార్థిస్తున్నావు, తప్పించు దేవా, నన్ను కాపాడు దేవా అని ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చాలా నటిస్తున్నారు. దేవుడు 6 మంది నుంచి డైరెక్ట్గా నేను రిజెక్ట్ చేసి పడేస్తాను. నువ్వు బాధపడుతూ చూస్తావా? బాధపడుతూ యాక్చువల్గా దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కాపాడాడు, తప్పించాడు. సో తప్పించబడటానికి ఫస్ట్ ప్రిన్సిపల్ దేవుడు ఏమి ఉపయోగిస్తున్నాడు? ఎక్కడికి, ఏ ప్లేస్లోకి నడిపిస్తున్నాడు చెప్పాలి. హల్లెలూయా. సో మోర్ ఎప్పుడైతే ఆ ఇరుకుగా ప్రజలు ఉంటారో, సో కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో విశాలమైన స్థలములోకి దేవుడు నడిపిస్తుందంటే నేను ఖచ్చితంగా దేవుడు తప్పిస్తున్నాడని అర్థం. సో దేవుడు డైరెక్ట్గా తప్పించాడు, వ్యక్తి నుంచి విముక్తి కలగజేసి దేవుడు తప్పిస్తాడు. ఈ ప్రాసెస్ని అంతా అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే దేవుడు మన దృష్టిలో బ్లేమ్ అయిపోతాం. సో మనమే దేవుడిని బ్లేమ్ చేస్తుంటాం కొన్నిసార్లు. ఇంత మంచి ప్రేమ చూపించే వాళ్ళ నుంచి నన్ను దూరం చేసావా అంట. వాని హృదయంలో ఏదో రోజు నేను మోసం చేసే వ్యక్తిత్వం కూడా ఉంది అనే విషయం నీకు తెలియకుండా దేవుడు నేను కాపాడతాను. కానీ కాపాడిన విషయం నీకు తెలుస్తుందా? లేదు. మళ్ళీ తిరిగి ఏమంటాం? దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం. సో గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ అథారిటీ. సో దేవుడు మనందరినీ రకరకాల స్థలాలలోకి ఇన్విటేషన్ పంపిస్తున్నాం. ఈరోజు ఏ స్థలాల్లోకి మీరు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు? ఏ స్థలం? ఫస్ట్ చెప్పాను, the one who have the ability to listen the voice of God. సో మనం ప్రార్థనలు చేసి దేవుడు వినాలి, మనం చేసే కష్టాలు వినాలి, మన సమస్యలు దేవుడు చూడాలి, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు నువ్వు నేను ఏ స్థలంలోకి రావాలి? మనవన్నీ దేవుడు చూడాలని కాదు, దేవుడు మాట్లాడే స్వరం, దేవుడు దగ్గర ఉన్న ఆన్సర్స్ అనే ఆ బుక్ నువ్వు తీసుకోవటానికి దేవుడు నీకు అధికారం ఇచ్చారని ఈరోజు. ఎవరైతే ఈరోజు వచ్చారో ఆ అధికారం మీ చేతిలో ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో లేచిన తర్వాత ఒకే ఒక ప్రార్థన, హోలీ స్పిరిట్ లీడ్ మై లైఫ్, ఇట్స్ డన్. నన్ను నడిపించు. ఎందుకంటే నువ్వు ఎక్కడ నడిపించబడా నీకు తెలియదు. డోంట్ ప్రే లైక్ దట్. నేను ఈ స్థలంలోకి నడవాలి, ఆ స్థలంలోకి నడవాలి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈ బిజినెస్ అన్ని పక్కన పెట్టాను. జస్ట్ వన్ వర్డ్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నన్ను నువ్వు నడిపించు. మార్నింగ్ లేచిన తర్వాత ఇలాంటి ప్రేయర్స్ ఏం చేస్తా అంటే దేవుని స్వరం వినేలాగా చేస్తాను. ఎప్పుడైతే ఎవరైతే బాగా అన్ని అడుగుతారో, మా అమ్మని స్వస్థపరచు, ఆయన అట్లా చేయి, ఇది ఇట్లా చేయి, అట్లా చేయి, అన్ని ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళతో దేవుడు మాట్లాడినా వాళ్ళకి వినిపించదు. దే లూస్ ద కెపాసిటీ దట్స్ కమ్ ఫ్రమ్ వాయిస్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడు మనం కెపాసిటీ, దేవుడి నుంచి వచ్చే స్వరాన్ని వినడానికి ఎప్పుడు ఆసక్తి వస్తుంది, ఎప్పుడు సామర్థ్యం వస్తుంది అంటే దేవుడు నా సమస్యలు వినాలనే ఆ ఒక్క ఆశ ఎప్పుడైతే చంపేసుకుంటావో దేవుని స్వరం నీకు వినిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, చెయ్యండి. ఇప్పుడు మీకున్న ఆశ ఏదైతే, నా సమస్యలు, నా కష్టాలు, నా ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు వినాలి, దేవుడు చూడాలి. దేవునికి తెలియదా చూడాలని? నీ కష్టాలు ఆయన చెప్తేనే తెలుస్తుందా? తెలుసు, అందుకే మాట్లాడాడు. నీ కష్టం ఉంది కాబట్టి ఆన్సర్ ఉందా లేదా? ఆన్సర్ ఉంది అంటే అర్థం సమస్య కూడా ఉంది. ఆన్సర్ ఉంది అనడానికి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రూఫ్ దట్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. హల్లెలూయా. ఆ దూత చేతిలో ఏ పుస్తకం ఉంది? ఏవైతే భవిష్యత్ గురించి చెప్పాల్సి ఉన్నాయో అవన్నీ ప్రవచనాలు ఆ దూత చేతిలో ఉన్న పుస్తకంలో ఉంది. అది జరిగాయా? జరగలేదు. ఆన్సర్స్ అన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. అంటే సమస్యలు ఆ పుస్తకంలో ఉన్నాయా? సమస్యలు ఎక్కడున్నాయి? నీలో, నాలో, లోకంలో ఉన్నాయి. ఆన్సర్స్ అన్నీ ఎక్కడున్నాయి? పుస్తకంలో ఉన్నాయి.
నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? పుస్తకం మీద. ఆ సమస్యలకు పరిష్కారము రాయబడిన ఏవైతే లేఖనాలు ఉన్నాయో ఆ బైబిల్, ఆ వాక్యం మీద ఉంటే ఆటోమేటికల్గా యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఈ ప్లేస్లో రావటానికి నిజంగా మీకు ఆశ ఉంది, మోసెస్ లాగా. లేకుండా ఇజ్రాయెల్ ప్రజల్లాగానే ఉందాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసేవారు? చిన్న కష్టం రాగానే ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన? మళ్ళీ మోషేకి ప్రార్థన చేశారు. మోషే, మా కష్టాలు వచ్చాయి, మాకు ఇది వచ్చి, మాకు వాటర్ లేవు, మాకు తిండి లేదు, కూరగాయలు ఉంటే కూరగాయలు మన మాంసం లేదా అని మళ్ళీ అక్కడ ఒక నింద. రకరకాలు ఎన్ని వేసినా మోషే దాని తగ్గట్టుగా వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని ఓదార్స్తూ, వాళ్ళని నడిపిస్తూ వస్తున్నారండి. హల్లెలూయా. ఇలాంటి పవర్ని దేవుడు మనకిస్తాడండి. సో ఎంతమందికి ఆశ ఉందో ఈరోజు ఆ ప్లేస్ ఆఫ్ హియరింగ్ వాయిస్ ఆఫ్ గాడ్ మీ అందరిలో రావాలని నేను ప్రార్థిస్తున్నాను. నిజంగా ఆశ ఉందా? ఫస్ట్ ఏ ఆశ చంపుకోవాలి? ఈ ఆశ మనలో రావడానికి. అంతే చెప్పండి. ఇంతవరకు ఏ విశ్వాసంలో ఉన్నాం మనమందరం? నా ప్రార్థన దేవుడు వినాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇంకా ఈ రోజుకి సమాప్తం. నీ ప్రార్థనలు ఏముంటుంది చెప్పండి? సమస్యనే కదా. ఆ సమస్య నీకు ఒక్కదానికే ఉందా? ఎక్కడుంది? నీలో రాక మునుపు సమస్య ఎక్కడుందో తెలుసా? లోకంలో ఉంది. సమస్య ఎక్కడ పుట్టింది? నీలో కాదు, లోకంలో పుడుతుంది, నీలోకి వస్తుంది. సో లోకంలో పుట్టినప్పుడే సమస్య దేవుని దగ్గరికి వెళ్తుంది. నేను లోకంలో జన్మించానయ్యా అని ఆ సమస్య దేవునికి చూపించుకుంటుందంట. సో ఆ రోజే దేవునికి బయలుపరచబడుతుంది సమస్య లోకంలో పుట్టింది. ఇప్పుడు ఆ కాస్త సమస్య ఎక్కడికి వస్తుంది? నీలోకి వస్తుంది. నువ్వేం చేస్తావు? సమస్య వచ్చింది ప్రభా, నాకు ఆల్రెడీ తెలుసు సమస్య ఎక్కడుందని, లోకంలో ఉందని తెలుసు, నీలో ఉందని తెలుసు. కానీ నీకు కావాల్సింది ఏంటి? పరిష్కారం, ఆన్సర్స్. అది ఎలా ఇవ్వబడుతుంది మనందరికీ కూడా? సరి అయిన విశ్వాసం నీకు నాకు ఉండాలి. సో ఎలాంటి ఫెయిత్ మనందరికి రావాలి చెప్పండి. నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి? ఇది మళ్ళీ మర్చిపోతారా వాక్యం? మళ్ళీ ఒక 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రార్థన. యా నా కష్టాలు ఉన్నాయి ప్రభా, యా నాకు సమస్యలు ఉన్నాయి, తీర్చిన తండ్రి, ఆ సమస్యలు, ఈ కష్టాలు, ఆశ్రమం. ఇలా ప్రార్థన చేయాలి. ఎవరు చేస్తారంటే ఈరోజు బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేస్తారు. మీరు బాప్తిజం తీసుకొని 2 నెలలు గడిచి సన్నిధికి వచ్చి వాక్యంలో ఇంప్రూవ్మెంట్ అవుతూ ఆత్మలో బలాన్ని పొందుకున్న వ్యక్తులకు ఇది సరి అయినది కాదు. ఈ ఫెయిత్ మంచిది కాదు. మనకే ఫెయిత్ కావాలి? అడిగేదా తీసుకునేదా? తీసుకునే ఫెయిత్. హల్లెలూయా. ఆ ఫెయిత్ని మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఆ ఫెయిత్, ఆ విశ్వాసాన్ని మీరు సాధనం చేయండి. ప్రార్థనలోకి రాగానే నేను అడగాలి దేవుడు వినాలని కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఫోకస్ ఆన్ హిమ్. హల్లెలూయా. నీ స్పిరిట్ ఆ విధంగా ఎక్సర్సైజ్ అవుతాయి, నీ స్పిరిట్ ఆ విధంగా ఫంక్షనింగ్ అవుతాయి కనుక నువ్వు గాడ్ ప్రెజెన్స్లోకి వెళ్తే చాలు, ఆయన మాట్లాడేది ప్రతిదీ నువ్వు పసిగట్టగలుగుతావు. ఈ కృప మీ అందరికీ రావాలండి. హల్లెలూయా. ఇది నాకే ఇస్తాడు దేవుడు, అందరికి ఇస్తాడు, అందరికి. ఇది ఉచితమైన కృప. దేవుడు తన బిడ్డలతో మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించి ఆయన స్వరం వినాలని కూడా ఆశపడుతున్నాడు. నా గొర్రెలు ఏం చేస్తాయి మరి? విననునంతా ఇంకా సంథింగ్ అనదర్ పొజిషన్లో ఇంకేదో ఉంది. సో డోంట్ ట్రై టు బీ ఇన్ దట్ పొజిషన్ అండ్ ఇన్ టు ద ప్లేస్. ఆ స్థలములోకి రాకండి. సో నా గొర్రెలు నా స్వరము వినను. సో ఆయన స్వరం వినటానికి మీరు ఆసక్తి ఉంటే, నా కష్టాలు, నా సమస్యలు దేవుడు చూడాలి అనుకున్నప్పుడల్లా ఏం తగ్గిపోతుంది నీలో? ఆయన స్వరం వినే శక్తి తగ్గిపోతుంది. వాక్యం అందరికి అర్థమైందా? ఒకవేళ ఇది ప్రాక్టీస్ చేస్తే, ఈ ఫెయిత్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ హియరింగ్ ఎబిలిటీ, మీ వాచింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. వినే సామర్థ్యం, చూసే సామర్థ్యం మీ అందరిలో పెరుగుతుంది. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా అన్నప్పుడే నీకు తెలియకుండానే రకరకాల ఆన్సర్స్ అనేది నీకు ఇవ్వబడతాయి. నీ ఆశీర్వాదం అధికమవుతుంది. నీ విస్తారమైన ఆశీర్వాదాలు అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ స్క్రిప్చర్ని బట్టి మీ అందరూ దీవించబడ్డారు. హల్లెలూయా. గివ్ క్లాప్స్ అండ్ గ్లోరిఫై జీసస్. సో ప్రేయర్ చేద్దామా? డెలివరెన్స్, చిన్న డెలివరెన్స్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది ఈ రెలంలో ఇరికిపోయారు. ఏ రెలంలో అంటే అడుక్కునే రెలం. వీఆర్ నాట్ బెగర్స్. అడుక్కునే రెలం అన్నాడు ఒకసారి.
అడుక్కునే లోకం. దేవుని దగ్గర అడుక్కోకండి. మనం కుమారులు. We have an authority to take everything comes from the Holy Spirit. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వాటికి దేవుడు ఇస్తాడు, ఇస్తాడు. ఎవరికి? ఈ రోజు బాప్తిజం తీసుకున్నవాడు. మత్తయి సువార్తలో ఆ శిష్యులకు నేర్పించిన ప్రార్థన వేరు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థన వేరు. శిష్యులు అప్పట్లో స్టార్టింగ్ శిష్యులు కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన వాళ్ళకి సెట్ అయ్యింది. అదే ప్రార్థన లైఫ్ లాంగ్ పాటిస్తే వారు ఎప్పటికీ చిన్న పిల్లల్లాగానే ఉంటారు. ఏ ప్రార్థన యేసు ప్రభు చేశాడు? మరి నేర్పించిన వాడు అదే చేయాలి కదా, అదే చేశాడా? చేయలేదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏం చేశాడు? ప్రార్థన డిఫరెంట్ లెవెల్లో ప్రే చేశాడు. దట్స్ ద లెవెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ లెవెల్లో డిసైపుల్స్ మళ్ళీ నేర్చుకొని ఈ లెవెల్లో మళ్ళీ ప్రార్థన వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి విశ్వాస సంబంధమైన క్రియ మీ అందరి జీవితంలో పనిచేయను గాక.